ఏ అంశం మీద ప్రజలు చర్చించాలో ఒక ఎజెండా క్రియేట్ చేస్తారు చంద్రబాబు గారు. దాని చుట్టూతో నడుస్తుంది. దాని చుట్టూ ఒక ఈవెంట్ అవుతుంది. ఆ ఈవెంట్ బేసిస్ మీదనే చర్చ నడుస్తుంటది. ఎందుకంటే దాని మీద విపక్షాలు ఆరోపిస్తాయి. అప్పుడు ఈ రెండిటి ఆరోపణ, ప్రత్యారోపణల మీద చర్చ జరుగుతూ ఉంటది. ఇది ఒక సిస్టమ్. ఒక మెయిన్ ప్రస్తుతం ఇప్పుడు అమరావతి పూర్తి కావాలా, రెండో పక్కన ఆర్థిక వ్యవస్థలు సెటరేట్ కావాలి. కానీ ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మీద ఎక్కువ నడుస్తుంది. ఈవెంట్ సిస్టమ్ మీద. ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్టుకి నెల 7 లేదా 9న సీఎం సందర్శించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఏడాది జూలై నాటికి వెలుగొండ ప్రాజెక్టు నుంచి నల్లమల సాగర్కి నీళ్లు మళ్లించి తొలి దశలో 1,19,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలనే లక్ష్యంతో పనులు చేస్తున్నారు. 2 టన్నెల్లో బెంచి లైనింగ్ పనులు పూర్తి చేసేలా అడుగులు పడుతున్నాయి. ఇలా నీళ్లు ఇవ్వాలంటే హెడ్ రెగ్యులేటర్, రిటైనింగ్ వాల్, వింగ్స్, రిటర్న్ల నిర్మాణం పూర్తి చేయాలి. తొలి టన్నెల్లో 15 మీటర్ల మేర లైనింగ్, రెండో టన్నెల్లో 361 మీటర్ల మేర బెంచింగ్ తవ్వకంతో పాటు 3,686 మీటర్ల మేర లైనింగ్ చేయాలి. ఫీడర్ కాలంలో పెండింగ్ పనులను కొలిక్కి తేవాలి. ఇక్కడ రిటైనింగ్ వాళ్ళు పనులు ప్రారంభమైంది. తీగలేరు కాలువకు హెడ్ రెగ్యులేటర్ నిర్మాణం సాగుతుంది. పునరావాసం కూడా పూర్తి చేయాలి. నల్లమల సాగర్లో ఉన్న గ్రామాలను ఖాళీ చేయించాలి. ప్రస్తుతం ఈ పనులు జరుగుతున్న 500 కోట్ల వరకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. సీఎం ఈ పనులు పరిశీలించి మార్గనిర్దేశనం చేస్తారు. ఇకపోతే ఉత్తరాంధ్రకి 17 ఈ నెల 15 ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల మీద సీఎం చంద్రబాబు దృష్టి సారిస్తారు. ఆయన ఏ ప్రాజెక్టును సందర్శిస్తారు ఇంకా ఖరారు కావాలి. ఈ జిల్లాలో 2087 కోట్లు ఖర్చు చేస్తూ 9 ప్రాజెక్టులు పూర్తవుతాయని జలవనరుల శాఖ ప్రణాళిక రూపొందించింది. కొత్త ఆయకట్టు 1.24 లక్షల ఎకరాల సాగులోకి రావడంతో పాటు 2.48 లక్షల ఎకరాలు స్థిరీకరణకు ఉపకరిస్తుంది. నేరడి బ్యారేజ్ నిర్మాణం చేపట్టాల భావంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు వీలుగా వంశధార ట్రిబ్యునల్ తుది నోటిఫికేషన్ వెలువరించాలని పట్టుబడుతోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.